50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐడ్రీమ్. మీ చాణక్య. మ్యూచువల్ ఫండ్స్ ప్రెజెంట్ అయితే ఇప్పుడు అందరూ కూడా అందులో ఇన్వెస్ట్ చేయడానికి కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాకపోతే మ్యూచువల్ ఫండ్స్ నుంచి వచ్చే స్టేట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో మెయిన్గా అది మనల్ని మిస్లీడ్ చేస్తున్నాయా? ఎందుకంటే అక్కడ చూపిస్తున్నది ఒకటైతే మన దగ్గర చేతిలో వచ్చేది మరొకటిలా అనిపిస్తూ ఉన్నట్టుంది. కాకపోతే ఇందులో ఉన్న మతలబ్ ఏంటి అండ్ మనం ఇక్కడ మెయిన్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి మాట్లాడడానికి అండ్ మనకు కొన్ని టిప్స్ చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు కూడా ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవ్ గారు. మ్యామ్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో అండి. అండ్ మ్యూచువల్ ఫండ్స్లో మనకు స్టేట్మెంట్లో చూపించేదానికి అండ్ బయట రిటర్న్స్ వచ్చేదానికి చాలా కొంచెం డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. ఏంటిది మ్యామ్ యాక్చువల్గా? అంటే ఇప్పుడు అందరికీ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లోని కామన్ పీపుల్ అందరూ కూడా ఇట్స్ లైక్ హౌస్ హోల్డ్ హ్యాబిచ్యువేటెడ్ మ్యూచువల్ ఫండ్స్లో ప్రతి ఒక్కరూ ఇన్వెస్ట్ చేస్తున్నారండి. కాకపోతే ఇదేంటంటే అంత టెర్మినాలజీ టెక్నికల్గా చాలామందికి తెలియదు. టెక్నికల్గా అవి ఎలా ఉంటాయి, ఆ రిటర్న్స్ అవన్నీ కూడా క్యాలిక్యులేషన్స్, ఎస్పెషల్లీ క్యాలిక్యులేషన్స్ పార్ట్ అయితే చాలామందికి కొంచెం కన్ఫ్యూజ్డ్గానే ఉంటుందండి. బట్ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇందులో మనకి 3 రిటర్న్స్ మీరు పోర్ట్ఫోలియో కానీ ఓపెన్ చేసుకుంటే ఇప్పుడు అందరికీ యాప్స్ వచ్చేసాయి. సో యాప్ ఓపెన్ చేసుకోగానే అక్కడ మనకి రిటర్న్స్ కనపడతాయి. ఏమని CAGR, కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అని ఒక పర్సంటేజ్ కనపడుతుంది. ఆ కిందనే మళ్ళీ అబ్సల్యూట్ రిటర్న్స్ అని కనపడుతుంది, అదొక పర్సంటేజ్ కనపడుతుంది. ఆ తర్వాత IRR అంటుంది, అదొక పర్సంటేజ్ కనపడుతుంది. మీ యాప్లో మీ దగ్గర వాళ్ళు ఏదైతే యాప్ ఇచ్చారో అందులో మేబీ CAGR పెట్టొచ్చు, అబ్సల్యూట్ రిటర్న్ ఉండకపోవచ్చు. నేను యూజ్ చేస్తున్న యాప్లో నాకు 2 కనిపించవచ్చు. ఇలా చాలా డీవియేటింగ్గా ఉంటాయండి ఈ రిటర్న్స్ అనేవి. సో అసలు దేనికి ఎలా చూసుకోవాలి అనేది ఇప్పుడు మనకి క్యాలిక్యులేషన్స్ కొంచెం అర్థం చేసుకుంటే మంచిది. ఫస్ట్ థింగ్ ఏంటంటే అబ్సల్యూట్ రిటర్న్ అంటారు. అబ్సల్యూట్ రిటర్న్ అంటే ఏంటంటే ఒక 2 lakhs ఇన్వెస్ట్ చేశారు, అది 2,50,000 అయింది. సో రిటర్న్ మీకు ఎంత వచ్చినట్టు 50,000 రూపీస్లో చెప్పారు, బట్ పర్సంటేజ్లో ఎంత వస్తుంది అంటే దానికి 50,000 డివైడెడ్ బై 2,50,000 వేయాలి. వేసి ఇంటూ 100 వేస్తే 25%. అంటే మీరు 50,000 ఇన్ రూపీస్లో చెప్పారు, నేను అదే పర్సంటేజ్లో చెప్పాను, 25% వచ్చింది మీకు. సో ఈ 25% అబ్సల్యూట్ రిటర్న్. బట్ ఈ అబ్సల్యూట్ రిటర్న్ పెద్దగా మీరు దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఈ అబ్సల్యూట్ రిటర్న్ ఏంటంటే ఏవైతే ఒక 1 year బిలో ఇన్వెస్ట్మెంట్స్ మీకు ఉన్నాయో వాటికి మాత్రమే చూడాలి. మీరు 4 years 5 years చేసిన దానికి అబ్సల్యూట్ రిటర్న్ అనేది చూడకూడదు. అబ్సల్యూట్ రిటర్న్ ఎప్పుడైతే 1 year అబౌవ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయో దానికి పనికిరాదు. సో అది మీరు మిస్లీడ్ అయిపోతారు అబ్సల్యూట్ రిటర్న్స్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే. మరి ఏం చూడాలి? 1 year 2 year 3 year ఇన్వెస్ట్మెంట్స్ మనం చేసాము 3 years వరకు. సో ఎలాంటి రిటర్న్స్ చూడాలంటే CAGR చూడాలండి. ఎందుకంటే అబ్సల్యూట్ రిటర్న్ 25% వచ్చింది, బట్ ఎంత టైంలో వచ్చిందో చెప్తోందా? లేదు. ఈ 25% ఎంత టైంలో వచ్చిందో చెప్పకపోతే అది వేస్ట్ కదండి. ఇప్పుడు 25% 10 yearsలో వస్తే వేస్ట్ కదా. సో విచ్ ఈస్ వెరీ మిస్లీడింగ్. అందుకని అబ్సల్యూట్ రిటర్న్ అనేది మనం ఎంతగా చూడకూడదు అబౌవ్ 1 year ఇన్వెస్ట్మెంట్స్. మరి 1 year 2 year అబౌవ్ ఇన్వెస్ట్మెంట్స్కి ఏం చూడాలి అంటే కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ CAGR అంటారండి. ఇది ప్రతి ఒక్కరికి నాకు తెలిసి పోర్ట్ఫోలియోలో కనిపిస్తుంది, మీ యాప్లో కూడా CAGR అనేది కనిపిస్తుంది. ఇప్పుడు ఈ 25% ఎగ్జాంపుల్ 3 years ఇన్వెస్ట్మెంట్లో అంటే మీకు 2 lakhs పెట్టారు, 2,50,000 3 yearsలో పెరిగింది అనుకోండి, అప్పుడు CAGR మీకు 78% చూపిస్తుంది. ఓకే. అంటే 8% అంటే 3 yearsకి ఎంత అయింది? 24%. ఎవ్రీ ఇయర్ 8% వచ్చింది. అరే 8% వచ్చిందా నాకు ఇంతే అనేది మీకు CAGR అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దీన్ని మనం వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ మీకు 8% వచ్చింది, మిగతా రిటర్న్స్ అంటే మిగతా స్కీమ్స్ అయితే 12% వచ్చింది, 14% వచ్చింది. సో మీకు ఎక్కడైతే తక్కువ వచ్చిందో అక్కడ నుంచి మనం ఎగ్జిట్ అవ్వచ్చు. ఓకే. సో ఇలా కంపారిజన్కి బాగా యూజ్ అవుతుంది. అలానే మిగతా ఇన్వెస్ట్మెంట్స్ మీరు ఇంకేదైనా బాండ్స్లో పెట్టండి, లేకపోతే గోల్డ్లో పెట్టండి, వాటితో కూడా మనం కంపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి 10% వచ్చింది CAGR, ఆ మిగతా ఇన్వెస్ట్మెంట్స్లో ఎంత పర్సంటేజ్ రిటర్న్ పర్ యానం, ఇదంతా కూడా CAGR మీకు పర్ యానం అనేది ఇండికేట్ చేస్తుంది ఇయర్కి ఎంత వచ్చింది. సో మీరు ఇయర్కి ఎంత వచ్చింది అనగానే FDతో మీరు కంపేర్ చేసుకోవచ్చు, మీ గోల్డ్స్తో కంపేర్ చేసుకోవచ్చు, మిగతా ఇన్వెస్ట్మెంట్స్తో కంపేర్ చేసుకోవడానికి ది పెర్ఫెక్ట్ ఇది ఏంటంటే కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్. బట్ ఇది కంపల్సరీ SIPకి పనికిరాదు.
ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్స్కి ఈ కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ యూజ్ అవ్వదు. సో సిఏజిఆర్ అనేది లంసమ్ ఇన్వెస్ట్మెంట్కి యూజ్ అవుతుంది. అంటే పెట్టి వదిలేసేసామంటే అంతే, ఒక 20,000 పెట్టారు, లేకపోతే ఒక 50,000 పెట్టారు, లేదో 2 లక్షలు పెట్టారు, ఇలాంటి వాటికి సిఏజిఆర్ పర్ఫెక్ట్గా చెప్తుందండి. మరి ఎస్ఐపికి ఇది పనికిరాదు, ఎందుకంటే ఎస్ఐపి మనం 3 ఇయర్స్ చేస్తున్నాం కదా. 3 ఇయర్స్ చేస్తున్నప్పుడు ఒక 10,000 ఎస్ఐపి చేశారు. ఫస్ట్ ఎస్ఐపి ఎన్ని ఇయర్స్ ఉంది? 3 ఇయర్స్ ఉంది. లాస్ట్ ఎస్ఐపి ఎన్ని ఇయర్స్ ఉంది? 1 మంతే. దానికి మరి ఇది ఎలా సెట్ అవుతుంది? ఇది సెట్ అవ్వదు కదా. ఒక్కొక్క ఎస్ఐపి ఒక్కొక్క మంత్లో చేస్తున్నారు, ఒక్కొక్క టైం పీరియడ్లో చేస్తున్నారు. మీరు ఒక్కొక్క ఎస్ఐపికి ఒక్కొక్క టైం అనేది మీరు ఇన్వెస్ట్ చేసి పెడుతున్నారు కాబట్టి దానికి మళ్ళీ సిఏజిఆర్ అనేది యూజ్ అవ్వదండి. దానికి XIRR అనేవి రిటర్న్స్ అనేవి ఉంటాయి. సో XIRR రిటర్న్స్ అయితే మీకు ఎస్ఐపికి పెర్ఫెక్ట్గా మీకు సరిపోతాయి. సో ఐ థింక్ నవ్ యూ గాట్ క్లారిటీ. ఎస్ఐపి మీరు చేస్తున్నారంటే మీరు చూడాల్సిన రిటర్న్స్ XIRR అంటే ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ మీరు చూడాలి. అలానే మీరు లంసమ్లు ఇన్వెస్ట్మెంట్లు చేస్తున్నారంటే సిఏజిఆర్ చూడాలి. బిలో 1 ఇయర్ మీరు ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ చూడాలి అంటే అబ్సల్యూట్ రిటర్న్స్ చూడాలి. సో ఇలా వాటన్నిటికీ ఏంటంటే కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఎందుకంటే కొత్తగా ఇప్పుడు చాలామంది మ్యూచువల్ ఫండ్స్లోకి వస్తున్నారు. వాళ్ళు ఏది చూడాలి, ఏ రిటర్న్స్ చూడాలి, ఏది పర్ఫెక్ట్గా ఉంటుంది, ఏది కరెక్ట్గా ఉంది, అసలు మనం ఎలా చూసుకోవాలనేది కూడా చాలామందికి తెలియదండి. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్. సో ఫైనాన్షియల్ ప్లానర్ ద్వారా మీరు చేసుకున్నారంటే అఫ్ కోర్స్ దే విల్ గైడ్ యూ. బట్ మీరు ఓన్గా చేసుకున్నారంటే డెఫినెట్లీ దట్ విల్ గెట్ మిస్లీడ్. ఇంకోటి ఏంటంటే ప్రెసెంట్ ఎఫ్డి నుంచి అందరు కూడా మ్యూచువల్ ఫండ్స్ వైపు ట్రాన్స్ఫర్ అవుతుంది. అవునండి, ఎందుకంటే బ్యాంకుల్లో మనీ అంతా వెళ్ళిపోతుంది మార్కెట్లోకి. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిపోయాయి కదండి. ఇంకా తగ్గిపోతూ ఉన్నాయి, ఇంకా తగ్గిపోతున్నాయి. ఇప్పుడు లక్షకి మీకు నెలకి 500 ఇంట్రెస్ట్ అంటే యూ ఫీల్ నథింగ్, రైట్? అదేంటి ₹1,00,000 పెడితే నెలకు 500 వచ్చిందా? 500 ఇంకా దానికి ట్యాక్స్లు పోయి ఇంకా తక్కువే వస్తుంది. అసలు దేనికి సరిపోతాయి 400 పర్ మంత్ మనకి అని చెప్పి చాలామంది కొంచెం ఆ 400-300 పర్ మంత్ అనేది వర్కౌట్ అవ్వదని చాలామందికి తెలిసే వీళ్ళు ఎందుకంటే ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ మీరు చేయండి, మీకు గోల్స్ ఉండి లాంగ్ టర్మ్ ఉంటే మినిమం 12% లేనిదే వేస్ట్ అండి. ఎందుకు దాన్ని 12% ఎందుకు అన్నామంటే ఇన్ఫ్లేషన్ని హెడ్ చేయాలి, మీ ట్యాక్సెస్ని కూడా కవర్ చేయాలి. సో ట్యాక్సెస్ని కవర్ చేస్తూ ఇన్ఫ్లేషన్ని కవర్ చేయాలి అంటే మీకు మినిమం ఆ 10% అక్కడే పోయింది. ఇన్ఫ్లేషన్కి పోతుంది ఓ 6-7%, ట్యాక్సెస్కి ఒక 12.5% పోతే మీకు ఇంకా 10% అంతా అక్కడికే వెళ్ళిపోతే మిగతా మనం వెల్త్ క్రియేట్ చేయడానికి ఇంకా ఎక్స్ట్రా కావాలి. సో పోస్ట్ ఇన్ఫ్లేషన్, పోస్ట్ ట్యాక్స్ రిటర్న్స్ తర్వాత మీకు ఒక 12% వస్తేనే మనకి వెల్త్ క్రియేషన్ అనేది జరుగుతుంది. సో ఎవరెవరైతే 12% కన్నా తక్కువ రిటర్న్స్ని వాళ్ళు తెచ్చుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే వెల్త్ క్రియేషన్ అనేది వాళ్ళకి జరగట్లేదండి. సో వాళ్ళకి ఇప్పుడు ఏమి ఇంపాక్ట్ తెలియదు. అంటే లైక్ ఎగ్జాంపుల్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుంటారు, ఈ ట్రెడిషనల్ పాలసీస్, అందులో కూడా 6-7% రాదు. వాళ్ళకి ఇప్పుడు ఏమీ తెలియదు. ఒక 10 ఇయర్స్ తర్వాత ఇదేంటి ఇంతే వచ్చిందా, మనం కట్టింది మనకే వచ్చిందా అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. అలానే బ్యాంకుల్లో పెట్టే వాళ్ళు కూడా ఏంటి ఇన్ని ఇయర్స్ అయినా ఇంతేనా మనకి అమౌంట్ పెరిగింది అనేది వాళ్ళకు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే 7-8%తో వెల్త్ అనేది క్రియేట్ అవ్వదు. 7-8% విల్ నాట్ క్రియేట్ ద వెల్త్ అండి. సో డెఫినెట్లీ మీరు వెల్త్ క్రియేట్ చేయాలి అంటే కొంచెం రిస్క్ తీసుకొని మ్యూచువల్ ఫండ్స్, ఈ ఈక్విటీలోకి రావాలి. బట్ ఏంటంటే ఆ రిస్క్ని మేనేజ్ చేయడం కూడా తెలియాలి. సో ఈ రిస్క్ని మేనేజ్ చేయాలి అంటే మీ ఓన్గా అయితే కొంచెం కష్టం అనిపిస్తే వీఆర్ దేర్ టు హెల్ప్ యూ. బట్ మీరైతే కొంచెం అంటే కాంప్రమైజ్ అయిపోయి మనకేమీ తెలియదు, కన్వీనియన్స్ కోసం, కంఫర్ట్ కోసం చాలామంది ఇక్కడే ఆగిపోతారు. సో కన్వీనియన్స్, కంఫర్ట్కి మించి మనం అబౌవ్ బయటికి రావాలండి. ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి. లేదు నేను ఒక చిట్ వేసాను, లేకపోతే ఒక గోల్డ్ స్కీమ్ కట్టాను, లేదు అంటే ఒక ఎఫ్డీలో పెట్టాను, లేదు పీఎఫ్లో పెట్టాను, పీపీఎఫ్లో పెట్టాను, ఇవన్నీ ఏంటంటే ఇన్సూరెన్స్ పాలసీలు, ఇవన్నీ కన్జర్వేటివ్ ప్రోడక్ట్స్. సో ఇలాంటి వాటిల్లో వెల్త్ క్రియేషన్ అనేది అసలు జరగదండి. సో యూ హ్యావ్ టు క్రియేట్ ద వెల్త్ అంటే కొంచెం ఇలా 15%, 12% రేంజ్లోకి మీరు రావాలి. బట్ 12-15% అంటే డెఫినెట్లీ రిస్క్ ఉంటుంది. సో ఆ రిస్క్ని మేనేజ్ చేసుకుంటూ వెల్త్ క్రియేషన్ చేయాలంటే అంత ఈజీ కాదు. మేము చెప్పినంత అయితే డెఫినెట్లీ ఈజీ కాదు. సో దానికి కొంచెం స్ట్రాటజీ, కొంచెం మనం డిసిప్లైన్డ్గా, సిస్టమేటిక్గా ఉంటే, లేదు అంటే ఒక ఫైనాన్షియల్ ప్లానర్ని లేకపోతే మమ్మల్ని కానీ మీరు కొంచెం కన్సల్ట్ అయినట్లయితే డెఫినెట్లీ విల్ గివ్ యూ మీకు తగ్గినట్టుగా కస్టమైజ్డ్గా మీకు ఏది సూట్ అవుతుందో ఆ ప్రోడక్ట్లో ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ మాధవి గారు. అంటే మెయిన్గా సో XIR కానీ CGR కానీ సో ఇలాంటి వాటి మీద అయితే మెయిన్గా మ్యూచువల్ ఫండ్స్లో కొంచెం తికమక పడుతూ ఉంటారు. సో దానికి సంబంధించి చాలా చక్కటి వివరణ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్.